హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నేను యాపిల్ కేక్ చూపిస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ప్రాసెస్ అయితే అర్థం కాదు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో ఇసుక వేసుకొని ఇలా స్టాండ్ అయితే పెట్టుకొని మూత పెట్టుకుంటున్నానండి. సాల్ట్ అయినా వేసుకోవచ్చు శాండ్ ప్లేస్లో. ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ అయితే ఉంచాలి, అంటే కేక్ ప్రాసెస్ అంతా ప్రిపేర్ చేసే వరకు ఉంచాలి. ఇప్పుడైతే కేక్ బౌల్ తీసుకున్నాను. నేనైతే అల్యూమినియం తీసుకున్నానండి. అల్యూమినియం లేకపోతే స్టీల్ అయినా వాడచ్చు. అండ్ మేక్ షూర్ ప్లెయిన్గా ఉండాలి గిన్నె అనేది. ఇలా నెయ్యి కానీ వెన్న కానీ ఆయిల్ కానీ ఏదైనా ఇలాగ అప్లై చేసుకోవాలండి. మొత్తం కేక్ గిన్నె అంతా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండి కానీ లేదా మైదా పిండి కానీ అలా పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత దాన్ని మొత్తం ఆ గిన్నె అంతా రొటేట్ చేస్తూ అడ్జస్ట్ చేయాలి. ఆ పిండి అంతా నేను చూపించిన విధంగా ఇలా రొటేట్ చేసుకుంటూ ఇలా పిండి అంతా స్ప్రెడ్ చేయాలండి. ఇలా ఎక్స్ట్రా వచ్చిన పిండిని గిన్నె రిటర్న్ చేసి ట్యాప్ చేస్తే మొత్తం ఎక్స్ట్రా పిండి అంతా పడిపోయి ఇలా ప్లెయిన్గా ఉంటుందండి. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే గ్లాస్తో మెజర్ చేసుకున్నానండి. ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ మైదా, 3/4 గ్లాస్ షుగర్, 3/4 గ్లాస్ ఫ్లేవర్ లేని ఆయిల్ అండి. అండ్ ఏదైనా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా ఉండకూడదు. అండ్ ఒక యాపిల్, వెనిలా ఎసెన్స్ లేదంటే 2 ఇలాచి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అండి. ఇది అంతా ప్రిపేర్ చేసుకుంటూ మనం ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడైతే నేను కర్డ్ కూడా వేసాను, బట్ ఇక్కడ ప్లేస్ సరిపోలేదని పక్కన పెట్టానండి. అది కూడా చూపిస్తాను. ముందుగా అయితే షుగర్ వేసుకోవాలి, 3/4 గ్లాస్ షుగర్ వేసుకొని ఇందులోనే ఇలాచి కూడా వేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. అదిగోండి అక్కడ కర్డ్ అయితే ఉంది. సో ఇప్పుడైతే యాపిల్ తీసుకున్నానండి. యాపిల్ని 4 పీసెస్ కట్ చేసుకోవాలి. పీల్ అయితే తీసేసి 4 పీసెస్ కట్ చేసుకున్నాను. ఈ 4 పీసెస్లోని 3 పీసెస్ అయితే చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసేసుకొని షుగర్లో వేసేసి పేస్ట్ చేసేసుకోవాలండి. మిగిలిన పావంతు ఉంది కదా, అది తర్వాత చూపిస్తాను మీకు. అది పేస్ట్ చేసుకున్న తర్వాత కర్డ్ కూడా వేసేసుకోవాలండి. కర్డ్ కూడా వేసుకొని ఒకసారి పేస్ట్ చేయాలి. అండ్ ఇప్పుడైతే ఆయిల్ కూడా వేసేసాను. ఇలా థిక్ పేస్ట్ అవుతుందండి ఆయిల్ వేయగానే. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా జాలి పెట్టుకొని ఇలాగ మైదా పిండి వేసాను. ఒక 1/2 స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అండ్ 1/2 స్పూన్ అయితే బేకింగ్ సోడా వేసుకోవాలి. ఎప్పుడైనా సోడా అనేది తక్కువ ఉండాలి, అండ్ బేకింగ్ పౌడర్ అనేది సోడా కన్నా కొంచెం ఎక్కువగా ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా జల్లించేసుకోవాలండి. అండ్ ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని బెలూన్ విస్కర్ తీసుకోవాలి. బెలూన్ విస్కర్ అంటే నేను చూపిస్తున్నాను చూడండి, అదే బెలూన్ విస్కర్. అండ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ నెమ్మదిగా వేసుకుంటూ ఇలా బెలూన్ విస్కర్ తోటి మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలండి. ఇది నియర్లీ ఒక 2 to 5 మినిట్స్ అయితే ఇలా విస్క్ చేసుకోవాలి. ఇలాగ బీటర్ తోటి ఇలా కలుపుకోవడం వల్ల కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుందండి. కొంతమంది మైదా పిండి కూడా మిక్సీలో వేసేస్తారు. మిక్సీలో వేయడం వల్ల ఆ హీట్కి కేక్ అనేది స్పాంజీగా రాదు. ఇలాగ సెపరేట్గా బౌల్లో వేసుకుంటే స్పాంజీగా ఉంటుంది. ఇప్పుడైతే వెనిలా ఎసెన్స్ ఆ బాటిల్ క్యాప్కి 1/2 కప్ అయితే వేసాను. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇలా విస్క్ చేసుకుంటూ ఉండాలండి. యాక్చువల్గా మొత్తం ఆ విస్క్ చేసిన ప్రాసెస్ అంతా చూపిద్దామంటే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుందండి. అందుకనే అది కట్ చేసేసాను. నేను ఎక్కువసేపు ఏమి ఇలా చూపించట్లేదు. అండ్ ఇప్పుడైతే మనం ఆల్రెడీ ముందుగా అంతా అప్లై చేసి పెట్టుకున్నాం కదా కేక్ బౌల్, అదైతే తీసుకున్నాను. ఈ బౌల్లోని మొత్తం ఈ కేక్ బ్యాటర్ అంతా వేసుకోవాలండి. ఇలా ఒకసారి విస్క్ చేసుకొని మొత్తం అంతా వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే నేనేమి హ్యాండ్ పెట్టలేదండి. నేనైతే ఒక స్పాచులా తీసుకున్నానండి. స్పాచులా తోటి మొత్తం అదంతా స్క్రేప్ చేశాను. నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే స్క్రేప్ చేశాను. ఇప్పుడైతే ఈ కేక్ బౌల్ని ఇలాగ ట్యాప్ చేయాలండి. ఒక 2-3 టైమ్స్, ఇంకా ఒక 4-5 టైమ్స్ ట్యాప్ చేయడం వల్ల లోపల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అంతా సెట్ అవుతుంది. ఇప్పుడైతే ఆల్రెడీ ప్రీహీట్ చేసాం కదా, అందులోని మిడిల్లో కరెక్ట్గా ఈ కేక్ టిన్ అనేది పెట్టేయాలండి. పెట్టేసి క్యాప్ అయితే పెట్టేస్తున్నాను మూత. మళ్ళీ కేక్ టిన్కి పైన ఏం సెపరేట్గా మూత పెట్టనక్కర్లేదు, కళాయి మీద మూత పెట్టుకుంటే చాలు. ఈ పావంత యాపిల్ ఉంది కదా, ఇప్పుడు దాన్ని చేయాలో చూపిస్తాను. ఇదైతే డ్రై ఫ్రూట్స్ కట్టర్ అండి. 2 బాదము 2 పిస్తా తీసి అందులో వేసాను. అండ్ ఇదేమో ఇలాగ క్యాప్ పెట్టేసి రొటేట్ చేస్తే చాలండి. చూపిస్తాను చూడండి. ఇలా బౌల్ తీసుకుని ఇలా రొటేట్ చేస్తే చాలా గ్రీన్ కలర్లో ఉన్నది. ఇలా రొటేట్ చేయడం వల్ల మనం చేతితో కట్ చేసిన అంత చిన్న పీసెస్ కట్ చేయలేమండి. బట్ దీంట్లో అయితే ఎంత చిన్న పీసెస్ వచ్చాయో చూపిస్తాను చూడండి మీకు. చాలా చిన్న, అసలు పౌడర్లా అయిపోయింది. చాలా బాగా వచ్చిందిలేండి ఇది. స్వీట్స్కి వాటికి బాగుంటుంది ఇలా కట్ చేయడం వల్ల. అండ్ కేక్కి కూడా ఇదే నేను వేస్తాను.
ఇప్పుడైతే యాపిల్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను చూడండి. ఇదైతే పైన టాపింగ్ కోసం ఈ రెండును. యాక్చువల్గా చాలామంది కేక్ ప్రిపేర్ చేసి బ్యాటర్ వేస్తారు కదా, అప్పుడే టాపింగ్కి వేసేవన్నీ వేసేస్తారు. అలా వేయకూడదు. అలా వేయడం వల్ల కేక్కి లోపలికి వెళ్ళిపోద్ది కుక్ అవుతున్నప్పుడు. నేను ఆల్రెడీ కేక్ పెట్టి 15 మినిట్స్ అయింది. ఇలాంటి స్టేజ్లో ఇలాగా యాపిల్ పీసెస్ ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే యాపిల్ పీసెస్, ఇలా బాదం పిస్తా పీసెస్ వేసాను. ఇలా మొత్తం అంతా ఇలా వేసేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకున్నానండి. మూత పెట్టుకొని నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాను. అంటే 15 మినిట్స్ తర్వాత ఇవంతా వేసాను కదా, ఇంకొక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నానండి. కేక్ అయితే కుక్ అవ్వలేదు ఇంకా కొంచెం వెట్గా ఉంది పైన కూడా. అండ్ మళ్ళీ మూత పెట్టేశాను. ఇంకొక 10 మినిట్స్ అయిందండి. ఇప్పుడైతే ఒక్కసారి క్యాప్ తీసి చూస్తాను. అంటే ఇప్పుడు నియర్లీ 40 మినిట్స్ అయింది స్టవ్ మీద కేక్ పెట్టి. ఇంకా కొంచెం టూత్పిక్తో గుచ్చి చూస్తే కొంచెం వెట్గా అయితే ఉందండి. కేక్ బ్యాటర్ అనేది కొంచెం అంటుకుంది. అయితే మళ్ళీ మూత పెట్టేశాను. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 to 10 మినిట్స్ అయితే ఉంచాలి. ఇంకా సైడ్ కూడా కొంచెం బేక్ అవ్వలేదు. మళ్ళీ మూత పెట్టేశానండి. మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ తర్వాత చూద్దాము. అండ్ 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దాము. మళ్ళీ టూత్పిక్తో గుచ్చుతానండి. అయినా ఆల్రెడీ అయిపోయినట్టుంది కేక్, చుట్టూ బేక్ అయినట్టు కూడా కనిపిస్తుంది. టూత్పిక్ కూడా గుచ్చాను, ఎక్కడ ఏం అంటుకోలేదు. సో మొత్తం ఒక 3-4 ప్లేసెస్లో అయితే గుచ్చి చూసానండి, ఏం అంటుకోలేదు. సో కేక్ అయితే రెడీ అయిపోయినట్టుంది. అండ్ ఇప్పుడు కేక్ రెడీ అయిపోయాక అలా స్టవ్ మీద అయితే ఉంచకూడదు. అండ్ కేక్ ఏమైనా పొంగిందంటే అదంతా లోపలికి వెళ్ళిపోద్ది అలా ఉంచడం వల్ల. అండ్ కేక్ కూడా కిందన మాడిపోద్ది. ఇప్పుడైతే తీసి పక్కన పెట్టేశానండి. చూడండి ఎంత ప్లఫీగా ఉందో, చాలా స్మూత్గా కూడా ఉందండి కేక్ అనేది. ఇప్పుడైతే వేడిగానే ఉంది, అలాగే స్క్రాప్ చేసేసాను. చాలామంది వేడిగా ఉంది కేక్ విరిగిపోద్దాం అనుకుంటారు, బట్ అలా ఏమి ఉండదండి. నేను చూపిస్తాను చూడండి. అండ్ ఇదైతే డీమోల్డ్ చేసేస్తున్నాను చూడండి. ఒకేసారి ట్యాప్ చేశాను జస్ట్ అంతే. చూసారు ఎంత బాగా వచ్చిందో, అసలు అడుగును కూడా ఏమీ మాడలేదు. చాలా బాగా వచ్చింది కదండి కేక్ అనేది, మీకు చూస్తేనే తెలిసిపోద్ది. అసలు చాలా ప్లఫీగా ఉంది అండ్ చాలా టేస్ట్ కూడా బాగుందండి. చూసారా ఎంత బాగుందో. నేను కేక్ చేయడానికి టోటల్ నాకు 50 మినిట్స్ అయితే పట్టిందండి. అండ్ ప్రీ హీట్ ఒక 10 మినిట్స్ అయింది కదా, నియర్లీ 1 అవర్ అయితే పట్టింది. బట్ ఇది చేసాక తినడానికి ఒక అరగంట కూడా పట్టలేదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా పిల్లలు అరగంట కూడా ఎందుకు ఆగారంటే వేడిగా ఉందని ఆగారు, లేకపోతే అప్పుడే తినేస్తారు. అండ్ మీకైతే పీస్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. అసలు పొగలైతే వచ్చేస్తాయండి. చూడండి మీకు చూపిస్తున్నాను. పీస్ కూడా కట్ చేసినప్పుడు ఎంత స్మూత్గా దిగిపోయిందో చాక్ అనేది. అండ్ ఇప్పుడైతే పీస్ తీసాను చూడండి. చాలా ప్లఫీగా ఉంది, చూస్తున్నారా మీరు, పొగలు కూడా కనిపిస్తున్నాయి. అంత బాగుంది కేక్ కూడా, చాలా బాగుంది. అండ్ చాలా ప్లఫీగా ఉంది, చాలా స్మూత్గా ఉంది. నేనైతే ఆగలేకపోయానండి, వెంటనే కాలుతున్నది కూడా నోట్లో పెట్టేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే రండి కామెంట్ బాక్స్లో చాట్ చేసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.